దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు అంటారు, 9 కన్నములు ఉన్నటువంటి ఒక కుండ దగ్గరికి తీసుకొచ్చి ఒక దీపం వెలిగించి ఆ కుండని బోర్లించి లైట్లు ఆర్పేశారనుకోండి. నేను ఒకసారి ఎక్కడ ఉపన్యాసం చెప్పాను మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలో. ఎన్ఎఫ్సిఎల్ లో ఉన్న ఒక డెప్యూటీ మేనేజర్ పర్సనల్ గారే అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. వాళ్ళ ఊరు రమ్మంటే మా మూర్తి గారు తీసుకెళ్తే వెళ్ళాను. వాళ్ళు నాకు వారే అనుకుంటాను, బహుశా గుర్తుంటే, ఒక వెంకటేశ్వరుని బహూకరించారు. నేను దాన్ని తీసుకొచ్చి యథాలాపంగా ఒక కప్బోర్డు మీద పెట్టాను. పెట్టి ఆ రోజు రాత్రి ఏదో అవసరం కోసం అని చెప్పి బెడ్రూమ్లోంచి బయటికి వచ్చి, ఏమిటి ఇంత వెలుతురుగా ఉంది ఏమిటి గది అని పైకి ఇలా చూశాను ఎక్కడి నుంచి వస్తుందో. అంత నిద్రమత్తులో బయటికి వస్తున్న వాడిని ఉలిక్కి పడ్డాను. ఎందుచేత? ఇలా పెట్టినటువంటి కటిహస్తం వరదహస్తంలో ఉన్నటువంటి రేఖల దగ్గర నుంచి పాదములకు చిటికిని వేలుకున్నటువంటి గోరు వరకు గాఢాంధకారంలో మెరిసిపోతోంది ఆ మూర్తి.